ప్రియమైన సహోదరి సహోదరులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుస్తున్నా. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమిటి ప్రయోజనం అని బైబిల్ మనకి ప్రశ్న వేస్తూ ఉంది. ప్రతి మనుషునికి ఆత్మ రక్షణ ప్రాముఖ్యమైనది. బైబిల్ మనకు బోధించేది జీవార్థమైన యేసు క్రీస్తుని కూర్చున్న నిత్య జీవం. నిత్య జీవాన్ని అంగీకరించిన వారికి పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం పొంది మూడో దినమున పునరుత్థానుడైన ఆ మహాకృపను మనకి సువార్త ద్వారా ఇది ఒక పెండ్లి పలకి వంటిది గనుక యేసును అంగీకరించిన వారికి లోక కన్యా కళ్యాణములో మనము భాగస్వాములు కాబోతున్నాం. గనుక సువార్తను అంగీకరించడం ద్వారా మనకి పాప పరిహారం పొందబోతున్నాం. పాపములు క్షమింపబడేటువంటి క్రయధనం ఈ లోకంలో ఎవరి నుండి మనకి కలుగుతుందంటే యేసు క్రీస్తు ప్రభువారి నుండి.